అండి ఈరోజు వచ్చేసి మనం బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అమ్మ ఐ అండ్ ఆర్గన్ డొనేషన్ ఫౌండర్ వచ్చేసి గంజి రాజమౌళి గుప్తా గారు, గంజి ఈశ్వర్లింగం గారు ఉన్నారు. వారి యొక్క మెయిన్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్ గురించి ఒకసారి చెప్తారు. ఇది ఒక సోషల్ ఆర్గనైజేషన్, ఇది చాలా మంచి ఏంటంటే సేవా కార్యక్రమంతో ముందుకెళ్తుంది. ఒకసారి సార్ యొక్క వారి మాటల్లోనే ఉందాం మనం. నమస్కారం అండి, నా పేరు గంజి ఈశ్వర్లింగం, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్. ఇప్పటివరకు మా సంస్థ ద్వారా 1569 కార్నియాస్ సేకరించి ఆంధ్ర తెలంగాణ ఉన్న ఐ బ్యాంకు ద్వారా కొన్ని వందల మందికి కంటి చూపు ఇవ్వడం జరిగింది. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి 12 కిడ్నీలు, 6 లివర్స్, 1 హార్ట్ తెలంగాణ జీవన్ ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ చేపించడం జరిగింది. అలాగే 183 డెడ్ బాడీలు చనిపోయిన వ్యక్తుల ఫ్యామిలీ నుంచి కన్సెంట్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్రలో ఉన్న మెడికల్ కాలేజీలకి వైద్య విద్యార్థుల పరిశీలన కోసం ఇవ్వడం జరిగింది. అలాగే 183 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర తెలంగాణలో స్కూల్స్, కాలేజీ, ఎన్జిఓస్, సీనియర్ సిటిజన్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రాము చేయటం జరిగింది. నా పేరు సుబ్బరాజు, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ నేత్రదాన ప్రోత్సాహక సంఘం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ అమ్మ ఆర్గనైజేషన్ స్థాపన నాటి నుంచి కూడా దీని వెనకాల ఉండి నేను ఈశ్వర్లింగానికి చేదోడు వాదోడుగా నడిపించడం జరుగుతుంది. మనం నేత్రదానం గురించి, అవయవదానం గురించి, శరీరదానం గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ వాస్తవానికి ఈ దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 1% మంది కూడా వీటికి ముందుకు రావడం లేదనేది బాధాకరమైన వాస్తవం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వీటి గురించి తెలుసుకోవాలి, ఆచరణలో ముందుకు రావాలి. నేత్రదానాన్ని ప్రతి కుటుంబం కూడా తమ కుటుంబ సాంప్రదాయంగా మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను.